ప్రతి ట్రేడర్కి ఒకటే డౌట్, నేను ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతానా అవునా? ఈ వీడియోలో నేను చెప్పే 5 రూల్స్ మ్యాజిక్ కాదు, కానీ ప్రొఫెషనల్ ట్రేడర్ ఫాలో చేసే బేసిక్. ఈ రూల్స్ ఫాలో అవుతే లాస్ కంట్రోల్ ప్లస్ కన్సిస్టెన్సీ పక్కా ఇంప్రూవ్ అవుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్బుల్ ట్రేడర్ తెలుగు. సో ఇప్పుడు మనం మెయిన్ 5 రూల్స్ అయితే మాట్లాడుకుందాం. దీనివల్ల లాస్ కంట్రోల్ ప్లస్ కన్సిస్టెన్సీ పక్కా ఇంప్రూవ్ అవుతుంది. కమింగ్ టు రూల్ నెంబర్ 1, ట్రెండ్ ఐడెంటిఫికేషన్. మార్కెట్ ఎప్పుడు ర్యాండమ్గా మూవ్ అవ్వదు. ట్రెండ్ని ఇగ్నోర్ చేసి ట్రేడ్ చేస్తే అది ఫైట్ విత్ మార్కెట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, అప్ ట్రెండ్, లోవర్ హై, లోవర్ లోస్, డౌన్ ట్రెండ్. సో సింపుల్గా అర్థం అవ్వాలంటే దీన్ని అప్ ట్రెండ్ అంటారు. దీని హయ్యర్ హై ఏదైతే ఉందో అది ప్రైస్ బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ అవుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ప్రైస్ ఈ హైని బ్రేక్ చేసి ఇక్కడ రీటెస్ట్ అవుతుంది. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ట్రెండ్ విచ్ ఇస్ బుల్లిష్. అండ్ డౌన్ ట్రెండ్ అనేది దీనికి రివర్స్ అనమాట. లోవర్ హైస్, లోవర్ లోస్ కింద ఫామ్ అవుతుంది. సేమ్ ఇదే ఇక్కడ ఏమైందంటే దీనిలో ప్రైస్ ఆల్రెడీ బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ కోసం వస్తుంది, మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ కోసం వస్తుంది. సో దీస్ ఆర్ 2 ట్రెండ్స్ విచ్ ఇస్ బులిష్ అండ్ బేరిష్. ఫస్ట్ రూల్, ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ట్రెండ్ ఐడెంటిఫై చేసుకొని దానిలో మాత్రమే మనం ట్రేడ్స్ తీసుకోవాలి. అండ్ కమింగ్ టు రూల్ నెంబర్ 2 విచ్ ఇస్ ట్రేడింగ్ జోన్. మనము ముందుగానే ఒక జోన్ అనేది పెట్టుకుంటాం. ఆ జోన్లో వచ్చినప్పుడు మాత్రమే మనం బై ఆర్ సెల్ కింద చూస్తాం. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఎన్ లైవ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కనుక మనం ప్రైస్ చూసుకుంటే చాలా రోజులు కన్సాలిడేట్ అయ్యి ఈ లో అనేది బ్రేక్ చేసి, సో మనమేమనుకుంటామంటే ఈ కన్సాలిడేషన్ ఫేస్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్స్ తీసుకోం. అంత బ్లైండ్గా తీసుకుంటే ట్రేడ్స్ లాస్ అవ్వడం తప్ప ప్రాఫిటబుల్ అవ్వవు. అందుకని మనం ఏమని తీసుకుంటామంటే అన్లెస్ ఆర్ అంటిల్ ఇది కానీ ఈ రేంజ్ కానీ ఈ 2 రేంజెస్లో ఏదో ఒకటి బ్రేక్ అయితే తప్ప నేను తీసుకోను అనుకుంటాం. సో ఇవాళ 17th February ఈ లో అనేది తీసుకుంది. సో ఇప్పుడు ఏంది, మనం ముందుగానే ఈ జోన్లోకి వస్తుంది అనుకున్నాం, ఈ జోన్ కానీ. సో ఈ జోన్స్లో వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ జోన్లో వచ్చింది. సో సెల్ సైడ్ మాత్రమే ట్రేడ్ తీసుకుంటాం. మనకి ట్రెండ్ ఒకటే సరిపోదు, ఎక్కడ ట్రేడ్ చేయాలి అది కూడా ఇంపార్టెంట్. మార్కెట్లో ప్రతి ప్రైస్ దగ్గర ట్రేడ్ చేయకూడదు. ఫస్ట్ మనం జోన్ కోసం వెయిట్ చేయాలి. జోన్లోకి వచ్చాక మాత్రమే మనం ట్రేడ్ కోసం చూడాలి. సో రూల్ నెంబర్ 3, ఎంట్రీ మోడల్. ఎంట్రీ మోడల్ అంటే మనకు ఆల్రెడీ ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కానీ ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉండాలి. సో ఇప్పుడు ఒక సెటప్ ప్రకారం చూసుకుందాం. ఫర్ సపోజ్ నా సెటప్ వచ్చేసరికి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ విత్ రీట్రేస్మెంట్ అనుకుందాం. అండ్ సో ఫర్ సపోజ్ ప్రైస్ అనేది చాలాసేపు ఇక్కడ కన్సాలిడేట్ అయింది అనుకుందాం మనం. సో ఇప్పుడు ప్రైస్ కనుక పైన బ్రేక్అవుట్ చేస్తే మనం అప్ సైడ్ తీసుకుంటాం, డౌన్ బ్రేక్అవుట్ చేస్తే డౌన్ సైడ్ తీసుకుందాం అని అనుకుందాం. సో ఎంట్రీ మోడల్ మీకు ఏం చెప్తుందంటే ఇక్కడ బ్రేక్ అయినంత మాత్రాన సరిపోదు, ఇక్కడ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఆర్ రిట్రేస్మెంట్ కావాలని చెప్పేసి అనుకుంటుంది. అంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. సో అలాగా మనకు ఒకటి ఎంట్రీ మోడల్ తీసుకోవాలి. సో మీకు కరెక్ట్గా చెప్పాలంటే మంచి ఎంట్రీ మోడల్ ఇప్పుడు ఇక్కడ లో బ్రేక్అవుట్ అయింది అనుకుందాం. సో ఫర్ సపోజ్ ఇక్కడ సెటప్ వచ్చేసరికి బ్రేక్అవుట్ విత్ రిట్రేస్మెంట్ విత్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అనుకుందాం. సో బ్రేక్అవుట్ అయింది, ఇది రిట్రేస్మెంట్ అయింది. ఇక్కడ ఈ రీజియన్లో స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే అదే నా ఎంట్రీ మోడల్ అనమాట. సో ఇలాగా ఒక ఎంట్రీ మోడల్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే దానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు మన రూల్ నెంబర్ 4 వచ్చేసరికి స్టాప్ లాస్ అండ్ టీపీ. నేను ఈ రూల్ చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ ట్రేడర్గా మీకు తెలుస్తుంది స్టాప్ లాస్ టీపీ అనేది. సపోజ్ మనం స్టార్టింగ్ నుండి చూసుకున్న ఎగ్జాంపులే చూసుకుందాం. ట్రెండ్ ఐడెంటిఫై చేసాం బేరిష్ అని చెప్పి, తర్వాత ట్రేడింగ్ జోను బ్రేక్అవుట్ ఎటన్నా సరే ట్రేడింగ్ జోను మనం బేరిష్లో చూసుకున్నాం కాబట్టి బేరిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవ్వాలి. తర్వాత ఎంట్రీ మోడల్ కూడా చెప్పాము, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ విత్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. నా ఇప్పుడు స్టాప్ లాస్ అండ్ టీపీ అనమాట. సో బ్రేక్అవుట్ అయింది, రిట్రేస్మెంట్ అయింది, స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ షార్ట్ పొజిషన్ అనేది తీసుకుందాం అనుకుందాం. సో 1:2 తీసుకుందాం, ఇక్కడ మాత్రం 1:2 అనుకుందాం. సో తర్వాత మన స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఆ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి అంటే కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు, కొంతమంది అదే మనం స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యింది అనుకున్నాం కదా, ఆ బేరిష్ క్యాండిల్ హై పెట్టుకుంటారు. సో మనం ఇక్కడ దాకా పెట్టుకుందాం. ఏంటంటే ఈ కన్సాలిడేషన్ కొంచెం పై వరకు కొంచెం రూమ్ ఇవ్వాలి ప్రైస్కి మూవ్ అయ్యేటట్టు. సో 1:2 అట్లీస్ట్ 1:2 అనేది ఆర్ఆర్ పెట్టుకుంటాం. సో ఇలాగనమాట ఈ స్టాప్ లాస్ అండ్ టీపీ మనం ఫిక్స్ చేసుకోవాలి అకార్డింగ్ టు యువర్ సెటప్, అకార్డింగ్ టు యువర్ రూల్స్, అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ సెటప్. మీరు స్టాప్ లాస్ అండ్ టీపీ అనేది సెట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 4. సో లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇస్ మైండ్ సెట్. ఇది అంత మంచిగా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మంచిగా ట్రెండ్ ఐడెంటిఫై చేశారు, డౌన్ ట్రెండ్ అని చెప్పి ట్రేడింగ్ జోన్స్ పెట్టుకున్నారు, ఇది బ్రేక్ అవుతే
ట్రేడ్ తీసుకుంటా అని చెప్పి ఎంట్రీ మోడల్ పెట్టుకున్నారు, రిట్రేస్మెంట్ అయ్యి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఎంట్రీ తీసుకుంటాను, స్టాప్ లాస్ అండ్ టీపీ కూడా పెట్టుకున్నారు, మంచిగా చేస్తున్నారు అనుకున్నప్పుడు కనుక ఈ మైండ్ సెట్ కనుక లేకపోతే మాత్రం మీరు ఎంత వర్కౌట్ చేసి ఎంత చేసినా కూడా ఇట్స్ జస్ట్ వేస్ట్ అనమాట. బెస్ట్ స్ట్రాటజీ ఉన్న డిసిప్లైన్ లేకపోతే రిజల్ట్ అనేది జీరో. ఎంత బెస్ట్ స్ట్రాటజీ ఉన్నా కరెక్ట్గా డిసిప్లైన్ అండ్ మైండ్ సెట్ లేకపోతే రిజల్ట్ అనేది జీరో. లాస్ వచ్చింది అంటే రివెంజ్ ట్రేడ్ చేయకూడదు, విన్ వచ్చినంత మాత్రాన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఒక్క ట్రేడ్ ప్రాఫిట్ అయినంత మాత్రాన మీరు తోపులు కాదు, ఒక్క ట్రేడ్ లాస్ వచ్చినంత మాత్రాన మీరు లూజర్ కాదు. మీరు కరెక్ట్గా ఈ గేమ్ని అర్థం చేసుకొని కరెక్ట్గా మైండ్ సెట్తో కనుక ఆడితే మీరు పక్కా ప్రాఫిటబుల్ అవుతారు. సో దీస్ ఆర్ ద మెయిన్ 5 రూల్స్. ఈ 5 రూల్స్ ఫాలో అయితే పక్కా ప్రాఫిటబుల్ అవుతామా అంటే ఎస్ అవుతాము. ఎందుకంటే ఈ మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిటబుల్ ట్రేడర్స్ ఫాలో అయ్యేది మెయిన్ రూల్స్ ఈ 5. సో ఈ 5 రూల్స్ పక్కా మీరు ఫాలో అవ్వండి, 90% మీరైతే ప్రాఫిటబుల్ అవుతారు. సో ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ముందంతా షార్ట్స్ పెట్టా కానీ ఇదే మన ఫస్ట్ లాంగ్ వీడియో. సో తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలో కూడా ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. అందుకని చెప్పి నేను కావాలని చెప్పి తెలుగులోనే చెప్తున్నా, అంతా తెలుగులోనే ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి సో మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇలాంటి వీడియోస్ మరిన్ని తెస్తాం. ఓకే, థ్యాంక్ యూ.